తీసుకోండి పార్టీలో చేరడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బంధువులను చూడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి భాష అందరినీ కూర్చోవాలి. సంబంధించి మన ఎమ్మెల్యే ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి కార్పొరేటర్ సూర్యనారాయణ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా గౌరవ అధ్యక్షుడిని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయనకు అందజేస్తున్నాం. ఈరోజు కడప విజయారెడ్డి గారి పార్టీలో కోరుతున్నాను. అలాగే కొత్త విజయ్ గారి అబ్బాయి ఆయన కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వారిని కోరుతున్నాము. అలాగే గురురెడ్డి గారు ఆయన కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వారిని కోరుతున్నాము. అలాగే చేతన్ గారు కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. భరత్ గారు కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వారిని మనవి చేస్తున్నాము. వినయ్ గారు, సందీప్ గారు, శ్రవణ్ గారు, వినయ్ గారు, తేజ ఆడిటర్ వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అజయ్ గారు, రాజు గారు, సత్య గారు, మౌలాలి గారు, హుసేన్ గారు, అబ్దుల్ గారు, దిలీప్ గారు, సాయి కృష్ణ మరియు వీరికి మద్దతుగా వచ్చినటువంటి దాదాపు 100 మంది యువకులు వీరిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా పార్టీ అధ్యక్షుల వారిని మనవి చేస్తున్నాము. అందరూ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవ్ రెడ్డి గారి నాయకత్వం, మాధవ్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవ్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, మాధవిరెడ్డి గారి నాయకత్వం, మాధవిరెడ్డి గారి నాయకత్వం, మాధవిరెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవిరెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. పరిపాలన చూసి
100 రోజుల పార్టీ చేసిన పురోగతిని చూసి ఒక మంచి పార్టీలో చేరాలా, ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి కడప స్థానిక ప్రజాప్రతినిధి 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, అట్లాగే వారి సతీమణి ఉషారాణి గారు మాజీ కార్పొరేటర్, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యునికి స్వాగతం తెలుపుతున్నాం. రాష్ట్రం అంతటా కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోతారేమో. ఎప్పుడో చెప్పినారు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు అని. 5 సంవత్సరాల ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసి ఒక అవినీతి అరాచక పాలనకు తెరలేపి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా, మార్పు వస్తుందా అని ప్రజల్లో లోపల ఒక ఆందోళనతో గూడు కట్టుకొని ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. అంటే ఈ ప్రభుత్వం మాకొద్దు, ఇతని ఇంటికి పంపించాలా అని. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి మంచి నాయకులు, సమాజానికి సేవ చేసేవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు వచ్చే వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటాం. కడప జిల్లాలోనే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు. నెల్లూరులో అయితే కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది. విశాఖపట్నంలో కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది. ఎవ్వరు ఆ పార్టీలో పనిచేసే పరిస్థితి లేరు. కడప విషయానికి వస్తే ఒక సర్వనాశనం చేశారు కడపను ఈ 5 సంవత్సరాల్లో. భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమాలు, కార్పొరేషన్లంతా అవినీతి. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ప్రభుత్వ భూములన్నీ ఆక్యుపై చేసుకొని సొంత లేఅవుట్లు వేసుకున్నారు. చాలామంది ప్రజలకు ప్రశ్న వస్తూ ఉంది, ఇంకా ఏమి కాలేదే అని. కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు. స్టేలను లిఫ్ట్ చేసి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకునే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం మాత్రం ఖాయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలు చూస్తారు తొందరలో. ఇటువంటి అవినీతి పరులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఒక మార్పు చెందిన కడపగా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగానే ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి పరులను కానీ, అరాచకాన్ని కానీ, మహిళల మీద దాడులు చేసేవాళ్ళు కానీ, గాంజాను విచ్చలవిడిగా చేసే వాళ్ళని కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పినాం, ఎక్కడ అరాచకం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకోండి. మీరు ఏ రాజకీయానికి లొంగద్దు, ఎవరైనా తప్పు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక మార్పు చెందిన కడపను తయారు చేయాలి. పోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు మిగలరు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. వరద మాదిరి ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగులుతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఏ రోజైనా పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్లో చేరిపోయే పరిస్థితే. లాస్ట్కు తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు మెర్జ్ అయిపోయి జీరో అయిపోతుంది. దీంట్లో ఎవ్వరు మిగలరు. సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తాం. గత 100 రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వము, ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో 25వ డివిజన్ కార్పొరేటరు
సూర్యనారాయణ గారు, అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటరు ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు, వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా, ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది. 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటను చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఈ 100 రోజుల్లో ఎంతో మంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ 100 రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది, మాకు ఇలా రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొప్పర్తికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది 100 రోజుల్లోనే. అలాగనే మేము కూడా కడప నియోజకవర్గం నుంచి మాకు కూడా పరిశ్రమలు కావాలా, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. కడప నియోజకవర్గం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కడప అనేది ఈ యొక్క కడప జిల్లాకి ఇక్కడ ఇది అర్బన్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఉపాధికి కోరుకునే యువత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగనే రేపు రాబో రోజుల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పనిచేయడం కోసం మేమందరం సంసిద్ధంగా ఉన్నాము. అందుకు సహకరించడానికి వచ్చి మా తోడుగా నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక పాజిటివ్ మూమెంట్. దీన్ని మనం అందరం స్వాగతించి కడప నియోజక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం తన పని తాను చూసుకొని పోతుంది. చాలా కఠినంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి దాడులు చేసి ఇలాంటి నేరాలు కోరిన వాళ్ళందరినీ వాళ్ళు నిర్లిప్తంగా వదిలేయడం జరిగింది. ఎన్నో కేసులు రఫాదఫా చేయడం జరిగింది. ఆ పాత కేసులు కూడా తిరగదోడుతున్నాము. ఇప్పుడు కొత్తగా నేరాలు చేసిన వాళ్ళకి కఠినంగా వాళ్ళ మీద వ్యవహరించడం జరుగుతుంది. వాడికి కఠిన శిక్షలు కూడా పడడం జరుగుతుంది. కడపని చాలా సేఫ్ జోన్ గా ముందుకు తీసుకెళ్తాము. కడప అనగానే మనకు అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇక్కడి నుంచి 2 వ్యక్తుల్ని మంత్రులుగా చేసిన ఘనత కడప జిల్లాకు ఉంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి కడప అంటే ఒక దోపిడీదారులు, కబ్జాదారులు ఇక్కడ ఉంటారని ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన ఘనత పాత వైఎస్ఆర్సీపీకి చెందుతుంది, ఆ నాయకుడికి చెందుతుంది. ఆ యొక్క పేరును మార్చి కడపలో శాంతియుతమైన ప్రజలు ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు. వాళ్ళు చాలా మనకు సహకరిస్తారు. ఇక్కడ ఏ విధమైన ఇలాంటి సంఘటనలు జరగవు. ఇది చాలా ఎవరైనా వచ్చి ఉండడానికి చాలా సేఫ్ జోన్ అనే విధంగా ముందుకెళ్తాము. శాంతి భద్రతలు అనేది ప్రథమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఆ పార్టీలో ఉన్న మేము కానీ, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తెలుగుదేశం కూటమి పార్టీ ఏర్పడి 100 రోజుల అయిన సందర్భంగా ఒక మంచి ఎమ్మెల్యే సమక్షంలో, ఒక మంచి జిల్లా నాయకత్వంలో ఈ కడప అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో నా శాయశక్తుల నాకు తగినంత రీతిలో నేను కష్టపడి పనిచేసే దానికోసం ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలో కూడా నాకు సరైన ఇది గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.